ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమూహకి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, నా పేరు మోహన్ కృష్ణ. నేను జర్నలిస్ట్ని. తెలంగాణ సాహితీలో పనిచేస్తున్నాను. నా కవిత శీర్షిక మౌనం. మౌనం మనసులో దాగిన మనోవిప్లవం. మౌనం మనసులో దాగిన మనోవిప్లవం. నిబంధనల క్షేత్రంలో శబ్దాలను మౌనపరిచి అమావాస్య రాత్రుల్లో రుద్దిన భావాల్లో అగ్ని రాజుకుంటూనే ఉంటుంది. ఏ శబ్దాన్నైనా అపశబ్దంగా భావించే భాషకు భయం జ్వరం పట్టి పీడిస్తుంది. అందుకే అన్నమో రామచంద్ర అన్న ఆక్రందనలను అణిచివేసే మరో రామనినాదం బయలెళ్ళింది. ఆకలి మంటలను విద్వేష జ్వాలలు భయపెట్టిస్తున్నాయి. దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియని విభజన సిద్ధాంతపరులు ఉన్మాదపు దాళ్లకు ఈ భూమి మరుభూమిగా మారుతుంది. ఇప్పుడు ఆ జీవితాలన్నీ అంధకారంలోకి మొగ్గుతూ నిశ్శబ్ద సూత్రమై నిబంధనల చక్రం నుండి స్వేచ్ఛ గాలి కోసం పరితపిస్తూ ఉల్లంఘించే సాహసాన్ని సన్నగిల్లిన నెత్తురు లేని దేహాలు మృత్యురేఖపై నిలబడి ప్రార్థిస్తూనే ఉన్నాయి. హరితవనం లాంటి ఆ పొడమి ఇప్పుడు ద్విద్వేషపు కార్చిచ్చుకు కాటివనాలని తలపిస్తుంది. నిత్యం మృత్యు నీడలో మనుషుల జీవితాలను అక్షరాలు కోల్పోయిన పదాలుగా మారి హృదయం నిండా అభద్రతా గాయాల్ని రేపుతున్నాయి. సూర్యోదయం కోసం తలుపులు తెరుచుకున్న అక్కడి నదులన్నీ ఇప్పుడు శ్రవ ప్రవాహమో రక్త ప్రవాహమో అవుతున్నాయి. నీరు పారేదన్నడం అన్నది బేతాళ ప్రశ్నగా మిగిలిపోతున్నది. కఠిన ఆంక్షల్లో శరీరాలు బందీ అయినా భావాలు బందీ కాలేవు. చచ్చిపడిన నీడలు ఆ నదీ ప్రవాహాల్లో ఆనందాన్ని వెతుక్కోలేవు. కానీ ఆ గాయాలన్నీ ప్రశ్నలై లేచినప్పుడు మరో సూర్యోదయం తప్పక ఉదయిస్తుంది. మనిషి మరణించాడో మరణశైపై నుండి ఆప్తుల కోసం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడో కానీ మరుభూమిలో మనం వారి కోసం అడుగులమవుదాం. మాటలుగా మారి నినాదాలమవుదాం. పోరాట పతాకాలై రెపరెపలాడుదాం. థ్యాంక్ యూ.